నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త, సమస్త లోకవాసులకు పోషకుడు, పర్యవేక్షకుడు, పరిరక్షకుడు. తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి, గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు, అమితంగా క్షమించువాడు, అపారంగా కనికరించువాడు, మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు, తీర్పు దినపు యజమాని. అటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే సర్వస్తోత్రములు, సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు శోభిస్తాయి. నా ప్రియమైన ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వమానవాళి మార్గదర్శక నిమిత్తం ఖురాన్ గ్రంథాన్ని, నిత్యపారాయణ గ్రంథమైన, చిట్ట చివరి గ్రంథమైన, సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసి చూపించే సుస్పష్టమైన ఆదేశాలు కల గీటురాయి, ఫుర్ఖాన్, ది క్రైటీరియాన్ అయిన ఖురాన్ గ్రంథాన్ని తన చిట్ట చివరి ప్రవక్త, మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింపచేశాడు. సోదరులారా, సోదరిమణులారా, మీ ముందు నేను ఒక ముఖ్యమైన అంశం ఉంచబోతున్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అదేమిటంటే మంచిగా మాట్లాడడం. మంచిగా మాట్లాడడం ఇది చాలా ముఖ్యమైన అంశము. కాబట్టి మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయం గురించి ఏ జ్ఞానం అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామో ఆ జ్ఞానానికి తగ్గట్టుగా మన ఆచరణ ఉండేలాగా అల్లాహ్ తాలా మనల్ని కనుకరించాలని అల్లాహ్తో వేడుకుంటున్నాను. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా అల్ అహ్జాబ్లో ఆయాతులు 70 మరియు 71 తీసుకుంటే ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వఖూలూ ఖౌలం సదీదా యుస్లిహ్ లకుం అమాలకుం వయగ్ఫిర్ లకుం జునూబకుం. సుబ్హానల్లాహ్. జాగ్రత్తగా వినండి. అల్లాహ్ అంటున్నాడు, ఓ విశ్వాసులారా, ఓ విశ్వసించిన వారలారా, అల్లాహ్కు భయపడండి. ఇత్తకుల్లా, మీరు అల్లాహ్కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి, సత్యమే పలకండి. ఎటువంటి వ్యంగ్యం, వెటకారం, అపహాస్యం, హేళన, వేరే వాళ్ళని చులకన చేస్తూ మాట్లాడడం, వారికి ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడడం, లేదా అబద్ధాలు చెప్పడం, మాటల్లో మోసానికి పాల్పడడం, ద్రోహానికి పాల్పడడం, ఇతరుల హృదయాలు గాయపరిచే విధంగా మాట్లాడడం, ఏ సందర్భంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఎవరితో మాట్లాడుతున్నాము, ఇవన్నీ ఏ విషయాలు కూడా పట్టించుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడడం, మళ్ళీ దాన్ని నేను ముక్కుసూటి అని, నాకు కోపం వస్తే నేను అలాగే మాట్లాడతాను అని, నాకు షార్ట్ టెంపర్ అని, నా మనసు మంచిదే కానీ నా నోరు ఆ విధంగా ఉంటుంది, నాకు నాటకాలు రావు మీలాగా అని సమర్థించుకోవడం ఎంతో తప్పు. సోదరులారా, సోదరిమణులారా, మీరేమనుకుంటున్నారో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ఏమిటి, అల్లాహ్ ఎటువంటి ఆచరణను స్వీకరిస్తాడు, ఏ విధంగా మనల్ని జీవించమంటున్నాడు, అది చాలా ముఖ్యం. మనం ఏమనుకుంటున్నామో కాదు. ఇదే సూరా అల్ అహ్జాబ్లో అల్లాహ్ తాలా ఒక చోట అంటాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విషయానికి సంబంధించి అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్త ఆదేశించిన తర్వాత, ఆజ్ఞాపించిన తర్వాత, ఒక నిర్ణయం చేసిన తర్వాత
ఏ ముస్లిం పురుషునికి కానీ ఏ ముస్లిం స్త్రీకి కానీ తమకు వర్తించే ఆ వ్యక్తిగత విషయంలో ఇన్ దేర్ పర్సనల్ మ్యాటర్ ఎటువంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సుబ్హాన్ అల్లాహ్. నేను ముక్కుసూటి అని మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం కాదు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అని మిమ్మల్ని సృష్టించి మీకు ఒక స్వరపేటిక ఇచ్చి వోకల్ కార్డ్స్ సృష్టించిన వాడు అంటున్నాడు ఈ విధంగా మాట్లాడాలి. మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. చూడండి అల్లాహ్ ఏమంటున్నాడు, ఓ విశ్వాసులారా అల్లాహ్కు భయపడండి, మీ సృష్టికర్త మీ ప్రభువైన అల్లాహ్కు భయపడండి, తీర్పు దినపు యజమాని మాలికి యౌమిద్దీన్ ఆ ప్రభువుకు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి, సత్యమే పలకండి. వాచ్ యువర్ టోన్ ఆల్సో. ఏ విధంగా మాట్లాడుతున్నారు? కొంతమంది తల్లిదండ్రులతో కూడా చాలా గట్టిగా గొంతెత్తి ఎదురు మాట్లాడతారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ రక్షించుగాక, అల్లాహ్ క్షమించుగాక. ఆమీన్. సోదరులారా, మనం ఎప్పుడైతే జాగ్రత్తగా అల్లాహ్కు భయపడుతూ అల్లాహ్కు లెక్క చెప్పుకోవలసి ఉంది అని భయపడుతూ జాగ్రత్తగా మాట్లాడతామో, సత్యమే పలుకుతామో, సూటిగా మాట్లాడతామో, ఎటువంటి ద్వంద్వార్థాలు లేకుండా, వ్యంగ్యం, వెటకారం, అపహాస్యం, మోసం, ద్రోహం లేకుండా, అబద్ధాలు లేకుండా మాట్లాడతామో దాని యొక్క లాభాలను మీరు గమనించండి. అల్లాహ్ అంటున్నాడు, తద్వారా అల్లాహ్ మీ ఆచరణను చక్కదిద్దుతాడు. సుబ్హాన్ అల్లాహ్. హీ విల్ రెక్టిఫై యువర్ డీడ్స్. మీ యొక్క క్యారెక్టర్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డెవలప్ చేస్తాడు. మీ యొక్క పర్సనాలిటీని అల్లాహ్ తాలా డెవలప్ చేస్తాడు. మీ యొక్క బిహేవియర్ ఉందే, ఇట్ గెట్స్ రెక్టిఫైడ్, రిఫైన్డ్. అల్హమ్దులిల్లాహ్. చూడండి, మీ ఆచరణ, మీ కర్మలు చక్కదిద్దబడాలి అంటే మీరు ముందు చేయాల్సింది మంచిగా మాట్లాడడం, అల్లాహ్కు భయపడుతూ సూటిగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి మీరు నేను కూడాను. తర్వాత అల్లాహ్ అంటున్నాడు, మీ పాపాలను మన్నిస్తాడు అంటున్నాడు. మీ పాపాలను మన్నిస్తాడు. వయగ్ఫిరు లకుం జునూబకుం. సుబ్హాన్ అల్లాహ్. వయగ్ఫిరు లకుం జునూబకుం. సుబ్హాన్ అల్లాహ్. మీ పాపాలను మన్నిస్తాడు అంటే ఏమిటి? గతంలో తెలుసో తెలియకో, ఉద్దేశపూర్వకంగానో లేదా అనుకోకుండానో మీరు చేసిన తప్పులను, పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నిస్తాడు. అయితే మీకు సందేహం రావచ్చు, అయితే నేను భవిష్యత్తులో ఏమన్నా పాపాలు చేస్తే మరి వాటి గురించి ఏమిటి అంటే, తఫ్సీర్ ఇబ్నే కసీర్లో వస్తుంది. అక్కడ వివరణ ఏమని ఉంది అంటే, భవిష్యత్తులో ఒకవేళ మీరు తప్పులు పాపాలు చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ పాపాల విషయంలో మీరు పశ్చాత్తాపము చెందేలాగా అల్లాహ్ చేస్తాడు. మీరు పశ్చాత్తాపం చెందుతారు. అటువంటి సౌభాగ్యం మీకు అల్లాహ్ కల్పిస్తాడు. మరి అల్లాహ్ ఏమో అత్తవ్వాబ్, పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. ఆ పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు, మిమ్మల్ని మన్నిస్తాడు. అల్హమ్దులిల్లాహ్. అంటే మనం నోటితో మాట్లాడడం అనేది ఎంత ముఖ్యమైన విషయమో మీరు దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి. అల్లాహ్ తాలా మనందరికీ మంచిగా దీని గురించి అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. సోదరులారా, అలాగే గమనించండి, సూర బనీ ఇస్రాయిల్ సూరా నంబర్ 17 ఆయాతులు 53ను చూద్దాం. 17:53 అల్లాహ్ అంటున్నాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా దాసులతో వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు అంటే, పరస్పరం సంభాషణ జరిపేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి, ఆచితూచి మాట్లాడాలి, సరైన సమంజసమైన మాటలనే పలకాలి. ఎంత ముఖ్యమైన విషయం గమనించండి. భర్త భార్యతో మాట్లాడుతున్నప్పుడు
తల్లిదండ్రులు మరియు వారి యొక్క సంతానం మధ్య ఏదైనా సంభాషణ జరుగుతున్నప్పుడు, తోబుట్టువుల మధ్య, ఇరుగు పొరుగు మధ్య, మీ యొక్క యజమాని మీకు మధ్య ఏదైనా సంభాషణ జరుగుతున్నప్పుడు, కలిసి ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల మధ్య ఏదైనా సంభాషణ జరుగుతున్నప్పుడు, సమాజంలో మీరు ఎవరితోనైనా సంభాషణ చేస్తున్నప్పుడు, అదేవిధంగా వ్యాపారం చేస్తున్న ఇద్దరు భాగస్వాములు పార్ట్నర్స్ మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఆచితూచి చాలా జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకొని మంచి మాటలనే పలకాలి. ఏదైతే అక్కడ మాట్లాడడం సమంజసమో అవసరమో అంతవరకే మాట్లాడాలి. తర్వాత గమనించండి, ఎందుకంటే శైతాన్ వారి మధ్య కలతలు రేపుతాడు. మీరు అలా చేయకపోతే, మీరు మంచిగా మాట్లాడకపోతే ఏమవుతుందంట? అల్లా అంటున్నాడు, ఎందుకంటే శైతాన్ వారి మధ్య కలతలు రేపుతాడు, గొడవలు పెడతాడు. నిశ్చయంగా శైతాన్ మానవుని పాలిట బహిరంగ శత్రువు అంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఇన్న శైతాన కాన లిల్ ఇన్సాని అదువ్వం ముబీనా. అల్లా అంటున్నాడు, నిశ్చయంగా శైతాన్ మానవుని పాలిట బహిరంగ శత్రువు అంటున్నాడు. గమనించండి, మీరు మంచిగా మాట్లాడకపోతే మీ సంభాషణలో మీకు మధ్య, మీ ఇద్దరికి మధ్య శైతాను జ్వరపడతాడు, మధ్యలోకి వచ్చి మీ మనసుల్లో కలతలు రేపుతాడు, అక్కడ గొడవ జరిగేలాగా చేస్తాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు జారితే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అనుచితమైన ఒక మాట మీ నోటి నుంచి వెలువడితే చాలు, అప్పటికే అవకాశం కోసం ఎదురు చూస్తున్న శైతాన్ అలవోకగా అవలీలగా మీ మధ్య జ్వరపడతాడు. ఎందుకంటే వాడు మీ బద్ధ విరోధి గనక. వాడు మీ మధ్య తగువులు పెడతాడు, లేనిపోని అపార్థాల్ని సృష్టించి వేడుక చూస్తాడు, లేదా మీ ఎడల అవిశ్వాసులలో ముష్రికులలో వైరభావాన్ని నూరిపోసి గోరంత దాన్ని కొండంతగా చేసి చూపెడతాడు. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రబోధించారు, మీలో ఎవరూ తమ సోదరుని అంటే ముస్లిం వైపుకు ఆయుధంతో సైగ చేయకూడదు. ఎందుకంటే అతనికి తెలియదు, శైతాన్ అతని చేతిలోని ఆయుధానికి పని కల్పించవచ్చు. అది అతని సోదరుడైన ముస్లింకి తగిలి అతని ప్రాణం పోవచ్చు. దాంతో ఇతను నరకానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పారు. ఇది సహీ అల్ బుఖారీలో, సహీ ముస్లింలో కూడా నమోదై ఉన్నది. అల్లా రక్షించుగాక. సోదరులారా, కేవలం ముస్లింలతో ముష్రికులతోనే కాదు, ఎవరితోనైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు నోరుని చాలా అదుపులో ఉంచుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ అంటే, కోపం అనేది ఒకరి సొత్తు కాదు. యాంగర్ ఈజ్ నాట్ యువర్ బర్త్ రైట్. ఏదో పుట్టుకతో మీకు వచ్చినదే హక్కు కాదు అది. కోపం అనేది ఎవరికైనా రావచ్చు. షార్ట్ టెంపర్ కూడా, తొందరగా కోపం ఎవరికైనా రావచ్చు. కాబట్టి ఏమిటంటే, మీరు అలాగా దాన్ని ఉపయోగించుకొని మీరు దాన్ని సమర్థించుకోకూడదు. అల్లాకు భయపడాలి. నేను అల్లాకు జవాబు చెప్పుకోవలసి ఉంది. అల్లా మనల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి ఏమిటంటే, అల్లాకు భయపడుతూ అల్లా యొక్క ఆజ్ఞల మేరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ప్రకారము వారికి విధేయత చూపుతూ మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ పరీక్షా మైదానంలో జీవితాన్ని గడపాలి. కాబట్టి ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఒక పక్క మనము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం లేదు, శైతానుకు ఏమో మనము స్థానాన్ని కల్పిస్తున్నాము మన మధ్య జ్వరబడడానికి, కలతలు సృష్టించడానికి. మరోపక్క చూడండి, అల్లా అంటున్నాడు సూరా జుఖ్రుఫ్లో, సూరా నంబర్ 43 ఆయాతులు 36 మరియు 37 గమనించండి.
ఇక్కడ ఏమని ఉంది అంటే, కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము శైతానును నియమిస్తాము, ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు. వారు అంటే ఆ శైతానులు వారిని సన్మార్గాన పోకుండా అడ్డుకుంటారు, మరి వారేమో తాము సన్మార్గంపైనే ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. జాగ్రత్తగా ఆలకించాలి. ఆ శైతాను దైవధ్యానం పట్ల అలసత్వం ప్రదర్శించే వానికి స్నేహితుడైపోతాడు. శైతానేమో మనకు బద్ధ విరోధి. అల్లాతోనే సవాల్ చేశాడు, నీవు నన్ను మార్గభ్రష్టుని చేసిన కారణంగా నేను వీరి కోసం అంటే మానవుల కోసం రుజుమార్గంపై మాటు వేసి కూర్చుంటాను అంటున్నాడు. అల్లాతోనే చెప్పాడు వాడు. సూరా అల్ అరాఫ్ తీసుకుంటే ఆయత్ నంబర్ 16. قال فبما أغويتني لأقعدن لهم صراطك المستقيم. అల్లాతోనే సవాల్ చేశాడు. అందుకే అల్లా అంటున్నాడు, వాడు అదువ్వు ముబీన్. శైతాన్ను సృష్టించిన అల్లాయే అంటున్నాడు, వాడు మీకు బద్ధ విరోధి, బహిరంగ శత్రువు, ఏ పబ్లిక్ అవౌడ్ ఓపెన్ ఎనిమీ అంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. వాడి గురించి మనల్ని హెచ్చరిస్తున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. మీరు మాట్లాడితే మంచిగా మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, శైతానుకు స్థానాన్ని కల్పించకండి. వాడు మీ బద్ధ విరోధి, మీ మనసుల్లో కలతలు రేపుతాడు, గొడవలు సృష్టిస్తాడు. తర్వాత మీరు కొట్టుకుంటూ ఉంటే వాడు సంబరం చూస్తూ ఉంటాడు, ఒక వేడుకగా దాన్ని చూస్తూ ఉంటాడు, ఎంతో ఆనందిస్తాడు. సోదరులారా, చాలాసార్లు మనం గమనిస్తుంటాం, రెండు పార్టీలు, ఇద్దరు వ్యక్తులు కూడా మంచి వాళ్ళే, కానీ నోరు సరిగ్గా లేకపోవడం వల్ల గొడవలు జరిగిపోయి వేరైపోతూ ఉంటారు. భార్యాభర్త, వ్యాపారం చేసే పార్ట్నర్సు, తోబుట్టువులు, మంచి స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఇలాగానమాట. ఇద్దరు మంచి వాళ్ళే. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఆ గొడవ తర్వాత కూడా ఎవరికి వాళ్ళు సంజాయిషులు చెప్పుకోవడము, సమర్థించుకోవడము, ఆ కారణాలను చెప్పుకుంటూ ఉంటారే తప్ప వాళ్ళ మనసుల్లో కూడా ఎంతో కొంత ఒక రకమైన సందేహము, బాధ మిగిలిపోతాయి. అయ్యో, ఇలాగ నేను మాట్లాడకుండా ఉండాల్సింది, అలా చెయ్యకుండా ఉండాల్సింది, అనవసరంగా తొందరపడి ఒక మాట అనేశాను అని చెప్పేసి వాళ్ళు కూడా మనసుల్లో భావిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, మదన పడుతూ ఉంటారు. అందుకే అల్లా అంటున్నాడు, మీరు మాట్లాడితే సూటిగా మాట్లాడండి, సత్యమే పలకండి, ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, సూరా జుఖ్రుఫ్లో 36, 37 ఆయాతుల్లో, కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము శైతాను నియమిస్తున్నాము అంటున్నాడు. మేమే శైతాన్ని నియమిస్తాము. అల్లా వైపు నుంచే ఒక శైతాను నియమించబడతాడు, ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు. అల్లాహు అక్బర్. ఆలోచించండి, అల్లా సుబ్హానహు వ తఆలాయే ఒక శైతాన్ని మన మీద నియమిస్తే మనం ఇంకా బతికి బట్ట కడతామండి మనం. అల్లా రక్షించుగాక. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, ఆ శైతాను దైవధ్యానం పట్ల అలసత్వం ప్రదర్శించే వానికి స్నేహితుడైపోతాడు. అనుదినం అతన్ని మంచి నుండి అడ్డుకుంటూ చెడు వైపు పురిగొల్పుతూ ఉంటాడు. లేదా ఆ మనిషే శైతాను సహవాసాన్ని కోరుకుంటాడు. అతన్ని వదిలించుకోకపోగా తన దైనందిన జీవితంలోని అన్ని విషయాలలోనూ శైతాను సూచనలను అనుసరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ శైతానులు సత్య మార్గంలో వారికి అవరోధంగా నిలబడతారు. మీరు సత్య మార్గంపైనే ఉన్నారు కదా, ఇంకా ఎందుకు ఇటుపోతారు అని వారిని ప్రేరేపిస్తూ ఉంటారు. తత్ఫలితంగా వారు ఊహాలోకాల్లో విహరించసాగుతూ ఉంటారు. లేదా అవిశ్వాసులు శైతానులను నమ్మదగ్గ నేస్తాలుగా తలపోసి వారు చెప్పినట్లు వింటూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఇక్కడ కేవలము అంటే అల్లాను గుర్తించకుండా ఉండే అవిశ్వాసుల విషయంలోనే కాదు, ఎవరైతే మరి కరుణామయుని స్మరణ పట్ల బద్ధకం చూపుతూ ఉంటారు, అంటే ఉదయం సాయంత్రం దువాలు పఠించరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అందులో రక్షణ ఉంది మనకు.
మనమేమో పఠించడం లేదు. దానికి తోడు ఫజర్ నమాజు చేయడం లేదు. ఫజర్ నమాజ్ ఎవరికండి కష్టము? మునాఫికులకు, కపట విశ్వాసులకు అది చాలా కష్టం. అంతేగాని విశ్వాసులమని చెప్పుకునే మనకి కూడా కపట విశ్వాసుల మాదిరిగా ఫజర్ నమాజ్ చాలా కష్టంగా ఉంది, మగవాళ్ళు అయి ఉండి, యుక్త వయసు దాటిన వాళ్ళు అయి ఉండి ఇంట్లోనే చేసుకుంటూ, ప్రతిరోజు ఇంట్లోనే చేసుకుంటూ, ఏదో ఒక వంకతో వారికి వారు సమర్థించుకుంటూ ఎంతకాలం ఇలా చేస్తారు? ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది? మన విశ్వాసం బలహీనమైపోతుంది. ఏ విధంగా అయితే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ మనకి తగ్గిపోతే, మనం ఏ విధంగా అయితే వీల్ బికమ్ ప్రోన్ టు డిసీజెస్, వాతావరణంలో చిన్న చిన్న మార్పులు వచ్చినా సరే మనం ఏ విధంగా అయితే రోగానికి గురవుతామో, అదే విధంగా మన విశ్వాసం బలహీనమయ్యే కొద్దీ, పాతబడే కొద్దీ, తగ్గే కొద్దీ మనం కూడా శైతాను యొక్క దాడికి గురవుతాము. చాలా ఈజీగా వీల్ బికమ్ వల్నరబుల్. అంటే ఏంటి? వి గెట్ ఈజీలీ వూండెడ్ ఆర్ హార్మ్డ్. చాలా అవలీలగా మన మీద దాడి చేస్తాడు, మనం ఏమో కుప్ప కూలిపోతాం. అల్లా రక్షించుగాక. సో కాబట్టి ఏమిటంటే, అల్లా యొక్క నామస్మరణ పట్ల, అల్లాను ఆరాధించే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ ప్రపంచంలో, ఈ పరీక్షా మైదానంలో మనం కష్టాలను ఎదుర్కోవాలన్నా, సమస్యలను ఎదుర్కోవాలన్నా, ఈ పరీక్షలను ఎదుర్కోవాలన్నా, నిలబడాలన్నా, ఎదుర్కొంటూ రుజుమార్గం మీద నడవాలన్నా కూడా విశ్వాసం లేనిదే, బలమైన విశ్వాసం లేనిదే చాలా కష్టం సోదరులారా, చాలా కష్టం. కాబట్టి ఏమిటంటే, అల్లా యొక్క స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము శైతాను నియమిస్తాము, ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు. మరి వారు, ఆ శైతానులు, వారిని సన్మార్గాన పోకుండా అడ్డుకుంటారు. మరి వారేమో తాము సన్మార్గంపైనే ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. ఈ రోజున సమాజంలో చూడండి మీరు, ఫజర్ నమాజ్ విషయంలో ఎంతమంది ముస్లిములు, పురుషులు, యుక్త వయసు చేరుకున్న వాళ్ళు, దాటిన వాళ్ళు ఫజర్ నమాజ్ మస్జిద్కి వెళ్ళి ఆచరిస్తున్నారు. ఎంతమంది అండి? మనం ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ముస్లిం ఇలాకా, ఆ సమాజమే, అక్కడ చుట్టూ ఉన్న సమాజమే, ఆ ఏరియా అంతా కూడా ముస్లిం ఇలాకా. వీధుల పేర్లు కూడా ఏంటి? ఇస్లాంపేట్ అనే పేరు. అక్కడే మళ్ళీ మస్జిదులు ఉన్నాయి. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారము ఆచరణ చేసే మస్జిదులు ఉన్నాయి. అల్హమ్దులిల్లా, అటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ ఫజర్ నమాజ్కి మహా అయితే ఒక 2 వరుసలు నిండుతున్నాయి. అల్లాహు అక్బర్. ఆలోచించండి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే ఇటువంటి బద్ధకం చూపించే కపట విశ్వాసుల లక్షణాలు ఉండే ఈ విశ్వాసుల విషయంలో అల్లాయే శైతాన్ను పంపిస్తాడట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం మంచిగా మాట్లాడకపోతే మన మధ్య శైతాన్ జ్వరపడతాడు. అత్త కోడళ్ళ మధ్య, అత్త మంచిదే, కోడలు మంచిదే, తల్లిదండ్రులు మంచి వాళ్ళే, సంతానం కూడా మంచి పిల్లలే, చాలా మంచి సంతానం, ఉత్తములు చెప్పాలంటే. కానీ ఈ మాట తీరు మంచిగా లేకపోవడం వల్ల, ఈ తొందరపాటు స్వభావం వల్ల, ఈ షార్ట్ టెంపర్, హేస్టీనెస్, దీనివల్ల శైతానికి మనము స్థానాన్ని కల్పిస్తున్నాము. ఆలోచించండి. అందరూ మంచి వాళ్ళే, కానీ గొడవలు జరుగుతున్నాయి, రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. సంబంధాల తెగతింపులకు మనము పాల్పడుతున్నాము. కాదంటారా? మీ గుండెల మీద చేతులు వేసుకొని మీరు ఆలోచించండి. మీరు మీ నోటిని అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడుతున్నారా? అసలు ఒక వ్యక్తి గురించి మీరు, నేను అతని కంటే ఉత్తముడిని, నేను ఆవిడ కంటే ఉత్తమురాలును అని అనుకుంటే చాలు, మీరు ఒక చెడ్డ వ్యక్తి, మంచి వ్యక్తి కాదు అని పరిగణించబడడానికి ఇది చాలు. एक इंसान बुरा होने के लिए इतना काफ़ी है कि वो ये समझे कि मैं उससे बेहतर हूँ, आई एम बेटर दैन हिम. ఇలా అనుకుంది ఎవరు? ఈ మొదటి మెట్టు వేసింది ఎవరు దీనికి? ఇబ్లీస్. నేను ఆదాము కంటే ఘనుడను, నేను అతని కంటే మేలైన వాడిని అన్నాడు. అహంకారాన్ని ప్రదర్శించాడు. ఇది అహంకారానికి చిహ్నం.
మనం ఎప్పుడైతే అవతల వ్యక్తిని తక్కువ అంచనా వేస్తామో, చిన్న చూపు చూస్తామో, వారి వెనక అయినా సరే మనం మనసులో వారి గురించి చెడుగా ఆలోచిస్తామో, తప్పుగా భావిస్తామో, వాళ్ళ యొక్క లోపాలని చూసి మనం ఎప్పుడైతే మనము వాళ్ళకంటే మేలైన వాళ్ళము అని అనుకుంటామో, మీకు ఏమవుతుందో తెలుసా? మీకు తెలియకుండానే, మీ మీద మీకు కంట్రోల్ లేకుండానే మీరు ఆ వ్యక్తి యొక్క సమక్షంలో, మీరు ఆ వ్యక్తిని కలిసినప్పుడు, అత్త కోడలతో మాట్లాడుతున్నప్పుడు, కోడలు అత్తతో మాట్లాడుతున్నప్పుడు, తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు, అలాగే మీరు మీ యజమానితో మాట్లాడుతున్నప్పుడు, ఇలాగ ఒకరి మీద ఒకరికి చెడు అభిప్రాయాలు మనసులో నాటుకుపోయి మనం వాటికి ఆహారం ప్రొవైడ్ చేస్తూ, ఇంకా వాటిని డెవలప్ చేస్తూ, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ని మనం ఇలా ముందుకు వెళ్తే ఏమవుతుందో తెలుసా? ఉదాహరణకు ఒక కోడలు అనుకుంటుంది, అత్త గురించి చెడుగా అనుకుంటుంది మనసులో, నా అత్త ఇలాంటిది, అలాంటిది, ఇలాంటిది అని. అదే విధంగా ఒక బిడ్డ తండ్రి గురించి అనుకుంటున్నాడు, మా నాన్న ఇలాంటోడు, అలాంటోడు, ఇలాంటోడు, మంచివాడు కాదు, అది ఇది అని. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ కొడుకు తండ్రి సంభాషణలో ఏ వ్యక్తికైతే అటువంటి చెడు అభిప్రాయం అవతల వ్యక్తి మీద ఉందో, అతని హావభావాల్లో, అతని బాడీ లాంగ్వేజ్లో, అతని ఎక్స్ప్రెషన్స్లో, అతని టోన్లో, మాట్లాడే విధానంలో, ఆ గొంతులో అవతల వ్యక్తికి అర్థమైపోతుంది. ఏమని? నేనంటే ఆ వ్యక్తికి ఇష్టం లేదు, నా గురించి ఏదో చెడు అభిప్రాయము ఆ వ్యక్తికి ఉంది అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆ విధంగా సృష్టించాడు. సో కాబట్టి ఏమిటంటే, మీరు ఒక వ్యక్తి గురించి చెడు అభిప్రాయం కలిగి ఉంటే మీరు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, మీ హావభావాల్లో వ్యక్తమైపోతుంది. ఒక రకమైన ఇబ్బందికి ఇరువురు కూడా గురవుతారు ఆ సంభాషణలో, ఒక డిస్కంఫర్ట్కి. సో కాబట్టి ఏమిటంటే, ముందుగా ప్రక్షాళన చేసుకోండి మీ మనసులో అటువంటి భావాలను. అంటే మీరు వేరే వాళ్ళకంటే మేలైన వాళ్ళు, ఉత్తములు అని ఉన్న ఆ భావాన్ని ముందు తీసివేయండి, కూకటి వేళ్ళతో దాన్ని తీసిపడేయండి. లోపాలు అందరిలో ఉంటాయి, ఎవ్వరూ కూడా లోపాలు లేని వ్యక్తులు కాదు ఇక్కడ ఈ ప్రపంచంలో, అందరిలో లోపాలు ఉంటాయి. అల్లాహ్ ఒక్కడే అల్ ఖుద్దూస్, ద మోస్ట్ ప్యూర్, ద మోస్ట్ హోలీ, ఎటువంటి లోపాలు లేనివాడు సుబ్హానల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. తర్వాత మానవుల్లో గొప్పవాళ్ళు ఎవరు అంటే, లోపాలకు దూరంగా ఉన్నవాళ్ళు, పాపాలకు దూరంగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే ప్రవక్తలు, అల్లాహ్ పంపించిన తన ప్రియ ప్రవక్తలు. కాబట్టి ఏమిటంటే సోదరులారా, మనం ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అసలు ఏ వ్యక్తి గురించి కూడా మనం మనసులో ఒక చెడు అభిప్రాయం, ప్రత్యేకంగా విశ్వాసుల గురించి చెడు అభిప్రాయం మనము మనసులో పెంపొందించుకోవడం, దానికి ఎరువులు వేయడం, నీరు వేసి దాన్ని ఇంకా డెవలప్ చేయడం అనేది చేయకూడదు. క్షమించుకుంటూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, తమ ఆచరణ పట్ల అల్లాహ్కు భయపడుతూ, కలిసికట్టుగా మనము శైతానుకు ఎటువంటి తావు ఇవ్వకుండా, ఎటువంటి స్థానాన్ని కల్పించకుండా మన మధ్య చాలా జాగ్రత్తగా మనము సంబంధాలు మెయింటైన్ చేస్తూ, మంచి పనులు చేస్తూ, ఏ పనులు చేస్తే మనకు అల్లాహ్ యొక్క ప్రసన్నత సాధ్యమవుతుందో, లభిస్తుందో అటువంటి మంచి పనులు చేస్తూ మనము జీవితాన్ని గడపాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. మనందరి పాపాలు మన్నించబడి మనం అందరము కూడా మన తల్లిదండ్రులతో, మన కుటుంబం వారితో, మన తోబుట్టువులతో, మన స్నేహితులతో, మన యొక్క శ్రేయభిలాషులతో నరకం నుంచి రక్షించబడి అల్లాహ్ యొక్క ప్రసన్నత సాధిస్తూ అల్లాహ్ యొక్క జన్నతుల్ ఫిర్దౌస్లో చేరుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక, అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంతా అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.